ఆ రోజులందు మహా విపత్తు గతించిన వెంటనే సూర్యుడు అంధకార బంతురుడగును, చంద్రుడు కాంతిహీనుడగును, అంతరిక్షము నుండి నక్షత్రములు రాలును, అంతరిక్ష శక్తులు కంపించును. అప్పుడు మనిషి కుమారుడు మహాశక్తితో మహామహిమతో మేఘారూఢుడై వచ్చుట జనులెల్లరూ చూతురు. అప్పుడు ఆయన దూతలను పంపి భూలోకం మొదలుకొని ఆకాశం వరకు నలుదిశల నుండి తాను ఎన్నుకొనిన వారిని ప్రోగు చేయించును. అంజూరపు చెట్టు నుండి గుణపాఠము నేర్చుకొనడు. దాని రెమ్మలు లేతవై చిగురించినప్పుడు వసంతకాలం వచ్చినదని గుర్తింతురు. అట్లే వీరిని అన్నింటినీ మీరు చూచినప్పుడు ఆయన సమీపమననే ఉన్నాడు అని గ్రహింపుడు. ఇవన్నీ నెరవేరు వరకు ఈ తరము గతింపదని మీతో వక్కాణించుచున్నాను. భూమ్యాకాశములు గతించిపోవును, కాని నా మాటలు గతించిపోవు.